యేసును ఆరాధిస్తామా, క్రీస్తుని ఆరాధిస్తామా? చెప్పాలి. క్రిస్మస్ రోజున మనం ఆరాధిస్తాం కదా, యేసుని ఆరాధిస్తామా, క్రీస్తుని ఆరాధిస్తామా? యేసు లేకపోతే క్రీస్తా? రెండు ఒకటే కదండి అనుకుంటారా? యేసుని ఆరాధించే క్రిస్మస్సా, క్రీస్తుని ఆరాధించేది క్రిస్మస్సా? ఓకే, దీన్ని ఇంగ్లీష్లో చూద్దాం. అసలు క్రిస్మస్ అనే మాట రెండు పదాల కలయిక కదా. ఒకటి క్రైస్ట్, రెండు మాస్. ఒకటేమో గ్రీకు భాష, ఇంకోటేమో లాటిన్ భాష. గ్రీకు భాష ఏమో క్రైస్ట్, లాటిన్ భాష మాస్. గ్రీకు భాషలో క్రైస్ట్ అంటే అభిషక్తుడు అని అర్థం, మెస్సయ్య అని అర్థం. మాస్, లాటిన్ భాషలో మాస్ అంటే ఆరాధన. అభిషక్తుడైన క్రీస్తుని ఆరాధించేది క్రిస్మస్. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్లో క్రీస్తుని ఆరాధిస్తామా, యేసుని ఆరాధిస్తామా? చెప్పండి అమ్మా. యేసుని ఆరాధించేది క్రిస్మస్సా, క్రీస్తుని ఆరాధించేది క్రిస్మస్సా? క్రీస్తుని గట్టిగా చెప్పాలా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. వెరీ గుడ్. క్రీస్తుని ఆరాధించేది క్రిస్మస్. మరి యేసుని ఆరాధించరా అండి అని అంటారేమో. ఓ మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యేసు క్రీస్తు పేరు యేసు ఒక్కటే అయితే ఆయన సిలువ వేసి ఎవరు సిలువ వేయకుందరు. ఆయన పేరు యేసే అయితే యేసు ప్రభుని ఎవ్వడు సిలువ వేయకపోదుడు. ఆయన పేరు యేసు క్రీస్తు అయింది కాబట్టే, ఆయన పేరు యేసు క్రీస్తు అయింది కాబట్టి సిలువ వేసేసారు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలీల్లో యేసు అనే మాట చాలామంది పెట్టుకుంటారు, కానీ ఎవ్వడికి క్రీస్తు అనే మాట పెట్టరు. యేసు అనే పేరు చాలామంది పెట్టుకుంటారు. ఉదాహరణకి బర్ యేసు అని ఒకడు ఉన్నాడు బైబిల్లో. ఇంకొకడు గారడీ వాడైనటువంటి సీమోను, ఇంకోడు గారడీ వాడైన యేసు అనేవాడు ఉన్నాడు. యేసులు బైబిల్లో 3-4 యేసులు ఉన్నారు. ఎవరన్నా యేసు అని పేరు పెట్టుకుంటే యూదులు, ఇశ్రాయేలుకి ఎవరికి కోపం రాదు. మన సురేష్, రమేష్ అలా పెట్టుకున్నట్టే. క్రీస్తు అని పెట్టాడా ఎవడన్నా పేరు అని రాళ్ళతో కొట్టి చంపేస్తారు. క్రీస్తు అని పేరు పెడితే ఎవరికి ఒప్పుకోరు. ఎందుకనండి క్రీస్తు అనే పేరు ఒప్పుకోరంటే, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఆ అభిషక్తుడు అంటే మెస్సయ్య. మెస్సయ్య అనేకమైన ప్రవచనాలు పాత నిబంధన గ్రంథములో యూదులందరూ మెస్సయ్యను గురించి చదివి తెలుసుకుని, ఆ మెస్సయ్య రాబోతున్నాడు, ఆ మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవడ పడితే వాడు నేనే మెస్సయ్యనని చెప్పేసి క్రీస్తు అని పేరు పెట్టుకుంటే వాడిని చంపేస్తారు. అయితే మెస్సయ్య నిజంగా వచ్చాడు, యేసుక్రీస్తు భూమి మీదకి. కానీ ఆ మెస్సయ్యని వీరు అర్థం చేసుకోలేకపోయారు. నేనే క్రీస్తునంటే వారు ఒప్పుకోలేదు. నువ్వు యేసు అంటే ఒప్పుకుంటామయ్యా, నువ్వు క్రీస్తు అంటే ఒప్పుకోమయ్యా అన్నారు. అందుకనే యోహాను గారు ఆయన రాసిన పత్రికలో, మొదటి పత్రిక మనం తీసినట్లయితే, మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ తీయండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రికలో చాలా స్పష్టంగా యేసుకి క్రీస్తుకి వేరువేరుగా ఆయన వివరించాడు. చూడండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం ఎవరినో చదివి వినిపిస్తారా? చెప్పండి సార్, చదవండి, మరలా చదవండి. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు. ఈయన కరెక్ట్గా చదివారు. చాలామంది దీన్ని ఎలా చదువుతారు తెలుసా? యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప అంటారు. యేసు క్రీస్తు అనే మాటకి యేసు క్రీస్తు కాడని, యేసుకి క్రీస్తుకి మీరు చదివిన బైబిల్లో మధ్యలో ఏముందండి? కామా ఉంది. కామా ఎక్కడన్నా బైబిల్ ఇలా కామా కానీ ఎక్కడన్నా ఉంటే దాని అర్థమే మారిపోద్ది. యేసు కామా క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు. యూదులు చాలామంది యేసుని, నువ్వు యేసు అని ఒప్పుకుంటావయ్యా, నజరేయుడని యేసు అని ఒప్పుకుంటావయ్యా, కానీ నువ్వు క్రీస్తు అంటే ఒప్పుకోమయ్యా అంటున్నారు.
ఒరే నువ్వు క్రీస్తుని ఒప్పుకోకపోతే నువ్వు అబద్ధికుడు రాని యోహాను భక్తుడు అంటున్నాడు. ఇంకో మాట కూడా చెప్పాడు చూడండి ఒకసారి. అదే యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. యేసే క్రీస్తయున్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. యేసే క్రీస్తుని ఎవడు నమ్ముతాడో. కాబట్టి యేసుకి క్రీస్తుకి మధ్య ఇంత తేడా ఉంది, ఇంత డిఫరెన్స్ ఉంది. విషయం ఏంటో తెలుసా? యేసే క్రీస్తుని తెలుసుకోవడం అంత ఈజీ ఏమీ కాదు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ఒకసారి తన శిష్యులందరితో ఒక మాట అంటారు. నేను ఎవరినని ప్రజలు అనుకుంటున్నారు మీరు చెప్పండి అన్నాడు. అప్పుడు ప్రజలు కొందరు అంటున్నారు, నువ్వు పాత నిబంధన ప్రవక్తల్లో ఒక ప్రవక్తవని అనుకుంటున్నారు, ఇర్మియా అని కొందరు అనుకుంటున్నారు, చచ్చిపోయిన బాప్తిసమిచ్చు యోహానని ఏలియా అని అంటున్నారు అందరూ. అయితే యేసయ్య ఏమన్నాడంటే, వాళ్ళందరి సంగతి పక్కన పెట్టండి అయ్యా, ముందు మీరేమనుకుంటున్నారు నా గురించి అన్నారు. ఒక్కరు కూడా మాట్లాడలేదు, నోరు ఇప్పట్లేదు ఎవరు కూడా. ఒకే ఒక ఆయన నోరిప్పాడు వీళ్ళందరి పక్షంగా, స్పోక్స్ మ్యాన్లో. ఎవరండి? పేతురు నోరు విప్పి యేసయ్యని ఏమన్నాడండి? పరిశుద్ధమైన గ్రంథంలో మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఎవరు యేసు నేను ఎవరిని అంటే పేతురు గారు ఇచ్చిన ఆన్సర్కి యేసయ్య ఎంతో సంతోషించాడు. 16 చదవండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుడి కుమారుడు అయిన క్రీస్తు అని. ఇక్కడ యేసు అని అన్నాడా, క్రీస్తు అని అన్నాడా? క్రీస్తు అని. కాబట్టి ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే క్రిస్మస్ పండుగ చేస్తున్నప్పుడు చాలా ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, యేసుకి క్రీస్తుకి యొక్క తేడా మీరు తెలుసుకోవాలా. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. చెప్పండి, యేసు అంటే ఏంటి? రక్షకుడు. క్రీస్తు అంటే ఏంటి? మనం క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాము అంటే ఈ రెండు యేసు క్రీస్తులు ఉన్న రెండు మాటలు కూడా మనలో జరగాల. యేసు క్రీస్తులు ఉన్న రెండు మాటలు మనలో జరగాల. పేతురు, అయ్యా నీవు క్రీస్తు అని నేను నమ్ముచున్నాను, నీవు క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు చాలా సంతోషించి, యేసయ్యా నీకు తండ్రి నీకు ఇది తెలియచేస్తేనే కానీ నువ్వు ఇది చెప్పలేవయ్యా అని చెప్పి వెంటనే పేతుర్ని చాలా గొప్ప ప్రశంసలతో ప్రశంసించాడు, దీవించాడు యేసయ్య. గమనించండి ప్రియులారా, ఇప్పుడు యేసు క్రీస్తు అనే మాటలు మనం ధ్యానిస్తూ ఉంటుండగా ఒక వ్యక్తి రక్షింపబడ్డాడంటే ఈ రెండు కార్యాలు జరగాల. యేసు కార్యము నాలో జరగాల, క్రీస్తు కార్యము నాలో జరగాల. యేసు అంటే ఏంటండి? రక్షకుడని. క్రీస్తు అంటే ఏంటండి? అభిషక్తుడని. ఉదాహరణకి నా జీవితంలో యేసు క్రీస్తు కార్యము జరిగిందంటే అర్థం ఏంటో తెలుసా? నేను రక్షింపబడాలి, నేను అభిషేకింపబడాలి. రక్షింపబడ్డం అంటే ఏంటండి అంటే, ఇంతవరకు నేను ఏ పాపాలు చేశానో నా పాపాలన్నీ సంపూర్ణంగా క్షమింపబడి పాపముల నుంచి నేను ఆ పాపము యొక్క శిక్షలో నుండి నేను తప్పింపబడాలి. అది రక్షణ. మరి అభిషేకం అంటే ఏంటండి అంటే, ఇక మరలా నేను పాపం చేయకుండా దేవుని ఆత్మచేత నేను అభిషేకింపబడాలి. దేవుని అభిషేకము నన్ను బలపరచాలి. చాలామంది క్రైస్తవ జీవితాల్లో నీళ్ళ బాప్తిసం పొందేసి నేను రక్షింపబడిపోయాను, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానని చాలామంది అనుకుంటారు. నీళ్ళ బాప్తిసం పొందిన వాళ్ళు ఎంతోమంది నరకానికి వెళ్ళిపోతారా? వెళ్తారు. నీళ్ళ బాప్తిసం పొంది కూడా పాస్టర్ గారితో బాప్తిసం పొందుకుంటారు. కొందరైతే యోర్దాను నదికి వెళ్ళి బాప్తిసం తీసుకుని కూడా నరకానికి పోయేవాళ్ళు ఉన్నారు. అందుకనే నికోదేముతో యేసు ప్రభు అన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యానికి చూడడు. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే నీళ్ళ బాప్తిస్మముతో పాటు ఆత్మ బాప్తిస్మం అంటే పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడుట అంటే అభిషక్తుడైన క్రీస్తు మనలను ఆయన ఆత్మతో నింపాలి.
చాలామంది జీవితాల్లో యేసు మాటే నెరవేరుతుందే కానీ క్రీస్తు వారి జీవితంలో నెరవేరట్లేదు. అంటే యేసు ప్రభుని నమ్ముతారు, హృదయంలో విశ్వసిస్తారు, నోటితో ఒప్పుకుంటారు, పాపములు ఒప్పుకొని క్షమింపమని దేవుణ్ణి అడుగుతారు, బాప్తిసం పొందుతారు, క్షమింపబడతాయి వారి పాపాలు, సంతోషమే. అయితే గమనించండి, బాప్తిసం పొందక ముందు మనం చేసిన పాపాలని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు క్షమించేశాడు. మరి బాప్తిసం పొందిన తర్వాత పాపాలు చేయకుండా ఉంటున్నామా? బాప్తిసం పొందేసాం, పాపాలు చేయకుండా ఉంటున్నామా? అందుకని ఇంగ్లీష్లో 3 మాటలు ఉంటాయి: జస్టిఫికేషన్, శాంటిఫికేషన్, గ్లోరిఫికేషన్ అని. అంటే అర్థం ఏంటంటే, మనలను నీతిమంతులుగా తీర్చిదిద్దుట అనేది యేసుక్రీస్తు యొక్క శిలువ మీద చేసిన బలియాగం ద్వారా, దాని యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనల్ని యేసే నీతిమంతులుగా మార్చాడు. అయితే నీతిమంతులే పరలోకానికి వెళ్తారా? కాదు. నీతిమంతులు పరలోకానికి వెళ్తారంటే మనకన్నా నీతిమంతులు ఆయా మతాల్లో చాలామంది ఉన్నారు. హిందువుల్లో ఏ అబద్ధం కూడా మాట్లాడకుండా యథార్థంగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు, యథార్థంగా జీవించేవాళ్ళు. మరి ముఖ్యంగా జైను మతస్థులు ఉంటారు. జైను మతస్థులు వాళ్ళు అనుకోండి, చిన్న ప్రాణిని కూడా చంపకూడదు అని చెప్పి మూతికి ఎప్పుడు కూడా మాస్క్ వేసుకుంటారు, కరోనా రాకముందు నుంచి కూడా. అంత నీతిగా ఉన్నారు, కరెక్టే. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? పరలోక రాజ్యానికి వెళ్ళేది నీతిమంతులు కాదట, పరలోక రాజ్యానికి వెళ్ళేది పరిశుద్ధులు. ఎవరండి? పరిశుద్ధులు. నీతిమంతులకి పరిశుద్ధులకి తేడా ఏంటంటే, నీతిమంతులు ఏ తప్పు చేయకుండా పాపం చేయకుండా ఉండేవారు నీతిమంతులు. మనం ఏ పాపం చేయకుండా ఎంత నీతిగా ఉన్నా దేవుని దృష్టిలో మన నీతి ఎటువంటిది? మురికి గుడ్డతో సమానం. కానీ పరిశుద్ధులు ఎవరంటే, పాపము చేయకపోవడం పరిశుద్ధత కాదు. ఇంగ్లీష్లో హోలీ అనే మాటకు అర్థం ఏంటంటే సెట్ అపార్ట్. అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకింపబడుట. యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచుట ద్వారా ఈ లోకములో నుండి ప్రత్యేకింపబడిన వారముగా క్రీస్తు యేసు నందు విశ్వాసముతో ముందుకు వెళ్ళేవారు పరిశుద్ధులు. వారికి పరలోక రాజ్యం. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు నందు విశ్వాసం ఉంచాం మంచిది, పాపాలు ఒప్పుకున్నా విడిచిపెట్టాం మంచిది. విడిచిపెట్టిన తర్వాత బైబిల్లో ప్రభు చెప్పినట్టు ఒకళ్ళలోంచి దయ్యం బయటికి వెళ్ళిపోతే వాడు ఖాళీగా ఉంటే ఆ దయ్యం ఏం చేసిందండి? వాడికంటే చెడ్డమైన 7 దయ్యాలతో ఆ ఇంట్లోకి వచ్చిందట. అలాగా ప్రభువులో రక్షింపబడిన మనము మన పాపాలు విడిచిపెడితే సరిపోలేదు, యేసు కార్యం జరిగితే సరిపోదు, క్రీస్తు కార్యం కూడా జరగాలి. క్రీస్తు కార్యం అంటే ఏంటి చెప్పండి? అభిషేకము. చెప్పండి గట్టిగా. క్రీస్తు కార్యం అంటే అభిషేకము. ప్రభువా, నేను నిన్ను విశ్వసిస్తున్నాను, సంఘంలో ధైర్యంగా నా నోటితో ఒప్పుకున్నాను యేసు ప్రభువే నిజమైన దేవుడని. నా ఒప్పుకోలను బట్టి పాస్టర్ గారు నీళ్ళలో బాప్తిసం కూడా ఇచ్చేశారు. అయితే నీళ్ళ బాప్తిసం ఒకటే సరిపోదు, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆత్మ బాప్తిసం కూడా కావాలన్నాం. మరి పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే నీళ్ళ బాప్తిసం ఇచ్చారు, మరి ఆత్మ బాప్తిసం పొందాలంటే ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఏ పాస్టర్ గారు కూడా మనకు ఆత్మ బాప్తిసం ఇవ్వలేరు. నీళ్ళ బాప్తిసం తీసుకున్న తర్వాత మనం యథార్థంగా దేవునిలో జీవించినప్పుడు మన యథార్థతను బట్టి దేవుడే మనకు తెలియకుండానే ఆయన ఆత్మను మన హృదయంలో నింపి మనకు ఆత్మ బాప్తిసం ఇస్తాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ రోజున మనం అందరం ఒకసారి ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఇన్ని క్రిస్మస్లు చేస్తున్నాం, క్రిస్మస్ అనే ప్రతి మాటలోనూ కూడా యేసుని మనం పలకట్లేదు. ఎవరిని పలుకుతున్నాం? క్రీస్తుని పలుకుతున్నాం. క్రిస్ అంటే క్రైస్ట్, క్రీస్తు యొక్క కార్యం ఇంతకాలం క్రిస్మస్లు జరుపుతున్న మనలో అసలు క్రీస్తు యొక్క కార్యము నా జీవితంలో, మన జీవితంలో జరిగిందా? అలా జరగాలంటే ఏం చేయాలి? క్రీస్తు కార్యం మన జరగాలంటే 3 జరగాలి. యేసు క్రీస్తు యొక్క అభిషేక కార్యం జరగాలంటే 3 జరగాలి. 1, ఆయన్ని తెలుసుకోవాలి. 2, ఆయన్ని పొందుకోవాలి. 3, లోకానికి ఆయన్ని చూపించాలి. ఏంటి చెప్పండి? మొట్టమొదటిది, వెరీ గుడ్. మొట్టమొదటిగా యేసు క్రీస్తుని గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. చాలామంది వింటారు కానీ తెలుసుకోరు. ఏంటండి? వింటారు కానీ తెలుసుకోరు. అదేంటండి వినడానికి తెలుసుకోవడానికంటే అర్థం ఏంటండి అంటే, యేసయ్య అంటారు కదా, వారు వినుట మాత్రము వినుదురు కానీ
గ్రహించరు. ఏదో స్టోరీ చెప్తున్నాడులే అన్నట్టుగా వింటారు. కొందరు వింటారు కానీ గ్రహించరు. మరికొందరు వింటారు, గ్రహిస్తారు, కానీ వారి జీవితానికి దానికి అప్లై చేసుకోరు, అనుసరించరు, అప్లై చేసుకోరు. మనం ఎలా ఉండాలి? వినాలి, గ్రహించాలి, అర్థం చేసుకోవాలి, దాని యందు విశ్వాసం ఉంచి మన జీవితానికి అప్లై చేసుకుంటేనే ఆ వాక్యం ఫలిస్తుంది. అందుకు నేను చాలాసార్లు నా ప్రసంగంలో అంటాను, సర్మన్ వితౌట్ అప్లికేషన్ ఈజ్ లైక్ ఏ డెలివరీ విత్ అబార్షన్ అంటాను. దానికి అర్థం ఏంటంటే, ఏ ప్రసంగం అన్నా మీరు గంట సేపు విని ఆ ప్రసంగాన్ని మీ జీవితానికి మీరు అప్లై చేసుకోకపోతే ఏమైనా ఫలిస్తుందండి? మీ ప్రయాసం వ్యర్థమవుద్ది, చెప్పినోడు ప్రయాసం కూడా వ్యర్థమే. గంట సేపు మీరు ఇదే గంట చక్కగా మీ ఇంట్లో కూర్చున్నారనుకోండి, టీవీ ఆన్ చేస్తే ఎంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. అవన్నీ పక్కన పెట్టి వచ్చారు కదా, అవన్నీ పక్కన పెట్టి వచ్చి వాక్యం వింటున్నారు. నేను నా పనులు ప్రక్కన పెట్టి మీకు వాక్యం చెప్తున్నాను. ఈ గంట మీరు వాక్యం విని ఈ గంటలో నా వాక్యాన్ని మీ జీవితానికి అప్లై చేసుకుంటే, మీ జీవితంలో పెట్టుకుంటే, మీ జీవితం ఫలిస్తే మీరు దీవింపబడతారు. మీరు దీవింపబడేలాగా నేను చేసినందుకు నన్ను దేవుడు దీవిస్తాడు. మీరు ఈ వాక్యాన్ని మీరు విని ఏమీ కూడా మీ జీవితానికి అప్లై చేసుకోకుండా వదిలేశారనుకోండి, దానివల్ల అంత నష్టమే. ఎంత నష్టమో తెలుసా? వాక్యము అనుసరించని, వాక్యము విని అనుసరించని వాని ప్రయాసం ఎంత వృధా అవుతుందంటే, డెలివరీ అయ్యిందండి, తల్లి బిడ్డను డెలివరీ చేసిందండి, కానీ బిడ్డ చచ్చిపోయిందండి అంటారు. దాన్నే అబార్షన్ అంటారు. 9 నెలలు మోస్తుంది తల్లి, 9 నెలలు మోస్తుంది, పురిటి నొప్పులన్నీ బేర్ చేస్తుంది, కానీ డెలివరీ టైంలో బిడ్డ చచ్చిపోతే తల్లి యొక్క ప్రయాస అంతా ఏమైందండి? 9 నెలల ప్రయాస వృధా అయిపోయింది అన్నప్పుడు, ఎవరికన్నా ఏ డెలివరీ టైంలో అబార్షన్ అయిన తల్లి దగ్గరికన్నా వెళ్తే ఎంత దుఃఖంతో ఉంటారండి, ఎంత వేదనతో ఉంటారు. మరి దేవుడు కూడా అంటున్నాడు, నేను మీ కొరకు పెందకాడ లేచి నా ప్రవక్తలను మీ యొద్దకు నేను పంపగా మీరు విననొల్లకుంటిరి. వాక్యాన్ని మీరు రిసీవ్ చేసుకోలేని స్థితిలో ఉంటున్నారు. యేసుక్రీస్తుని గురించిన వాక్యాన్ని మనం వినాలి. వినాలంటే కావాల్సింది ఏం కావాలి తెలుసా? విధేయత. ఏం కావాలి చెప్పండి? విధేయత. నాకు తెలియని చెప్తాడేంటి, బైబిల్ అంతా నేను 4 సార్లు చదివేశాను అనుకునేవాడికి ఎప్పటికీ బైబిల్ అర్థం కాదు. మా నాన్నగారికి ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఆయన గ్రూప్ 1 ఆఫీసరు, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, డిప్యూటీ కమిషనర్ ఏదో చేశాడు. చాలా తెలివైనడు. ఆయన ఎంత తెలివైనడు అంటే, ఒక ఉదాహరణ చెప్తాను. మీలో ఎవరైనా టీవీలో ఒక ప్రోగ్రాం వచ్చేది చాలా కాలం క్రితం, కౌన్ బనేగా కరోర్పతి అని ఎవరికైనా తెలుసా? హిందీ ప్రోగ్రాము. మీలో కోటేశ్వరుడు ఎవరనేసి అదే సీరియల్ లాంటిది, కౌన్ బనేగా కరోర్పతి అని అమితాబ్ బచ్చన్ క్వశ్చన్ వేస్తాడు, డబ్బులు వస్తూ ఉంటాయి, అలా ₹1,00,00,000 వెళ్ళిపోతాయి. ఆ ప్రశ్న వేసి కింద 4 జవాబుల్లో ఒకటి చూస్ చేసుకోమంటే, ఈయన టీవీ చూసినప్పుడు ఇంకా ప్రశ్న వేసి ఇంకా 4 జవాబులు అవ్వకముందు చెప్పేసేవాడు మొత్తం అన్ని క్వశ్చన్లు, అన్ని ఆన్సర్లు. అంత మహా తెలివైన వాడు. ఒకసారి ఆయన ఏమన్నాడు తెలుసా? మా నాన్నగారిని ప్రభుజీ అని పిలుతాడు. ప్రభుజీ, నా లైఫ్లో ఇప్పటికి ఎన్నో పుస్తకాలు చదివాను, ఏ పుస్తకాన్నైనా ఒకసారి చదువుతానంతే, మళ్ళీ రెండోసారి చదవను, ఒక్క రీడింగ్తో మొత్తం ఊదేస్తా, కానీ ఈ పుస్తకాన్ని ఎన్నిసార్లు చదివినా ఎక్కట్లేదేటిది, బైబిల్ని ఎలా పట్టుకుని. ఆఫీసర్ చెప్పిన మాట, పెద్ద పెద్ద పుస్తకాలు, జనరల్ నాలెడ్జ్ బుక్స్, గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వడానికి కావాల్సిన పుస్తకాలు, షేక్స్పియర్ లిటరేచర్ ఒక్క రీడింగ్లో ఊదేశా, దీన్ని ఎన్నిసార్లు చదివినా లోపలికి వెళ్ళట్లేదేటి అంటే, మా నాన్నగారు అన్నారు, వెళ్ళదు, నువ్వు 100 సార్లు చదివినా వెళ్ళదు అన్నారు. ఎందుకని? నేను తెలివైన వాడిని, నేను కమిషనర్ని, నేను గ్రూప్ 1 ఆఫీసర్ని అని నువ్వు మర్చిపోయి, ప్రభువా అజ్ఞానినయ్యా నాతో మాట్లాడవా అని చదువు ఈసారి, అప్పుడు వెళ్తుంది లోపలికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం యొక్క గొప్పతనం అదే. దేవుని వాక్యం అండి పండితులకు అర్థం కాక పామరులకు అర్థం అయ్యేలా చేసేవాడు దేవుడు. ప్రభువా నువ్వు ఉపమాన రీతిలో వాక్యం ఎందుకు చెప్తున్నావు ప్రభు అని యేసు ప్రభుని అడిగితే, యేసు ప్రభు ఇచ్చిన ఆన్సర్లు ఏంటంటే, ఇవి
మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఆ సోకాళ్ళు పండితులు ఎవరంతా ఉన్నారు చూసారా, వాళ్ళకి అర్థం అవ్వకూడదు. అదేంటి ప్రభువా, వారికి కూడా అర్థమైతే మంచిది కదంటే, పందుల యొద్ద ఎవడన్నా ముత్యాలు జల్లుతాడా అన్నాడు. పందికి ముత్యం విలువ తెలుసమ్మా? నీ బంగారపు గాజులో గొలుసో పంది పక్కన వేసామనుకోండి, వెంటనే పంది తీసుకుని వెళ్ళిపోతా, తొక్కి వెళ్ళిపోతుంది. పందికి బంగారపు విలువ ఎలా తెలియదో, మూర్ఖుడికి గర్విష్టికి దేవుని వాక్యం యొక్క విలువ కూడా తెలియదు. మనం ఎప్పుడైనా సరే దేవుని వాక్యం వింటున్నప్పుడు, నేను ఎంత తెలివైన వాడిని నేను, ఆ బోధించేవాడు ఆడే చిన్న కొరగాడు, అది ఎంత తెలివి తక్కువవాడు అని చూడొద్దు. ఒకటే మాట, ప్రభువా బోధించేవాడు ఎవడు నాకు అనవసరం, ఆ వ్యక్తి ద్వారా నువ్వు మాట్లాడితే నాకు కావలసిన వాక్యం వస్తుందయ్యా. ఆ వ్యక్తి ద్వారా నువ్వు మాట్లాడు, ఆ వ్యక్తిని నువ్వు ఒక బోరగా వాడుకో. నేను పోషింపబడాలి, నన్ను పోషించు ప్రభు అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మైక్ మార్స్తారా? దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని తెలుసుకోవాలంటే విధేయతతో వాక్యాన్ని వినాలా. విధేయతతో అంటే నువ్వు ఏంటో ముందు నువ్వు మర్చిపోవాలా. నీ కిరీటాలన్నీ పక్కన పెట్టేలా. ఏంటి కిరీటాలు? నేను ఆఫీసర్ని, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. ఒకసారి నేను ఇలా చర్చ్ జరుగుతుంది, నేను అక్కడ కూర్చున్నాను. మా చర్చ్లో ఎప్పుడు కూడా మీటింగ్స్లో కానీ వేదిక ఏమి ఉండదు, అందరూ కింద అందరూ ఫ్రంట్ చైర్స్లోనే కూర్చుంటాం. ఎవరెక్కి వాకింగ్ చెప్తే వాళ్ళు ఎక్కి వాకింగ్ చెప్పేకి దిగిపోవడమే. ఇలా కూర్చున్నాను. ఈ లోపల వెనకాల నుంచి ఎవరో వచ్చి, సార్ డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చారు సార్ చర్చ్కి అని. అయితే ఏం చేయమంటారు, కూర్చి ఎక్కడ కాయలు ఉన్నాడు కూర్చున్నాను. సార్ అక్కడ వెయిట్ చేస్తున్నారు సార్ మీ గురించి. ఎందుకని? చర్చ్కి వచ్చారు సార్. కుర్చీ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చోమని చెప్పు, వెళ్ళిపో అన్నాను. సరే, ఆయన కూర్చున్నాడు, ఎక్కడ ఖాళీ ఉందో కూర్చున్నాడు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చాడు. వాడు మళ్ళీ ఆయనతో తీరిగ్గా మాట్లాడాను. ఆయన, సార్ మీ వాక్యాలు వింటాను సార్, అందుకని వచ్చాను సార్. మంచిది సార్, చాలా సంతోషం సార్ అని మాట్లాడాను. అంటే ఏంటంటే, నేను డిప్యూటీ కలెక్టర్ని కాబట్టి నన్ను పిలిచి ఫ్రంట్ చైర్ ఏమైనా వేస్తారేమో అని ఆశించే ఉండొచ్చు. నువ్వు ఎప్పుడైనా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, నువ్వు ఎప్పుడైనా దేవుని వాక్యం వింటున్నప్పుడు, నువ్వెంత డబ్బున్నవాడువో, నువ్వు ఏ కులానికి చెందినవాడువో, లేకపోతే ఈ లోకంలో నీకు ఎంత పెద్ద పదవో, అదంతా కూడా ప్రక్కన పెట్టి నీ దాసుడినయ్యా, నీ దాసురాలనయ్యా అని చెప్పి నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవునికి ఉన్న గుణం ఏంటంటే, ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు దేవుడు. ఆడు ఎంత సూపర్ అన్నా సరే, ఆడు పిఎమ్మా సీఎమ్మా లేకపోతే ఎమ్మెల్యే ఎంపీ, దేవునికి చేతులు వాళ్ళు ఎంత అండి. వాళ్ళు మనల్ని మనం తగ్గించుకుంటూ, ప్రభువా నాతో మాట్లాడవా, నన్ను పోషించవా, నేను అజ్ఞానినయ్యా, ఈ లోక జ్ఞానం నీ ముందు ఎంత ప్రభువా అని చెప్పి మనం దీనంగా దేవుని దగ్గరికి వస్తే మనకి ఏం కావాలని నేర్పుతాడు దేవుడు. బుద్ధి జ్ఞానంల సర్వసంపద ఆయన చేతిలో ఉంది, ఆయన గుప్పిడిలో ఉందండి. ఆయన మనకి నేర్పుతాడు. మరియమ్మ దగ్గరికి గాబ్రియేలు దేవదూత వచ్చినప్పుడు ఆమె ఏమంది? ప్రభు దాసురాలను. ఆమెతో దేవదూత ఏమన్నాడు? దయాప్రాప్తురాలా. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని దయను పొందుకున్నదానా. ఎందుకు దయ పొందుకుంది? అయ్యా నీ దాసురాలని ఎంత దీనంగా ఒప్పుకుంది, ఎంత సబ్మిట్ అయ్యింది, తాను సమర్పించుకుంది. నీ జీవితంలో, నా జీవితంలో ఆ దీనత్వం ఉంటే అండి, దేవుని వాక్యం ధ్యానించినప్పుడు కానీ, దేవుని వాక్యం వింటున్నప్పుడు కానీ ఆ విధేయత ఉంటే దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. రెండో స్టెప్ ఏంటి? 3 స్టెప్పులు అన్నాను. తెలుసుకొనుట రెండోది, యేసుక్రీస్తుని గురించి తెలుసుకొనుట రెండోది, యేసుక్రీస్తుని పొందుకొనుట మూడోది, యేసుక్రీస్తుని ఈ లోకానికి ఇచ్చుట, ఈ లోకానికి చూపించుట. యేసుక్రీస్తుని తెలుసుకోవాలంటే దీనత్వం కావాలి, హంబులుగా ఆయన వాక్యం ఎద్దకు రావాలి. యేసుక్రీస్తుని పొందుకోవాలి అంటే విశ్వాసం ఉండాలి. మరియ దగ్గరికి గాబ్రియేలు దేవదూత వచ్చి, మరియా నీవు గర్భం ధరించబోతున్నావు అన్నప్పుడు, మరియా ప్రభు దాసురాలను, నీ చిత్తము చెప్పున నెరవేరుగాక అని
విశ్వాసముతో దానికి అంగీకరించింది, అంగీకరించలేదు మరియా? అంగీకరించింది కదండి, అంగీకరించింది. అప్పటికే మరియకు ప్రదానం అయిపోయిందా, అవ్వలేదా? మరియకు ప్రదానం అయిపోయింది. ఎవరితో అయింది ప్రదానం? యోసేపు. మంచోడితో అయిందా, చెడ్డోడితో అయిందా? బ్రహ్మాండమైన సంబంధం, ప్రధానం అయిపోయింది. ఎప్పుడైతే ప్రధానం అయిపోయిందో ఇంక నెక్స్ట్ స్టెప్ ఏంటి తెలుసా? మన భాషలో మాట్లాడుకోవాలంటే ఏ కళ్యాణ మండపంలో బుక్ చేద్దాం, వివాహానికి ఏ చీర కొనుక్కుందాం, ఎవరెవరిని పిలుద్దాం, ఈ ఈ హడావిడిలో ఉన్నప్పుడు సడన్గా ఒక బాంబు లాంటి వార్త పేలింది. అవన్నీ పక్కన పెట్టు, నీకు నేను గర్భమునివ్వబోతున్నాను. ప్రభువా, పురుషుని ఎరుగని దానిని ఎన్నడూ కూడా ఏ తప్పు చేయకుండా యథార్థంగా ఉన్నాను ప్రభువా. అసలు ఇది ఎలా సాధ్యం ప్రభు అంటే, పురుషుని ద్వారా కలిగే గర్భం కాదు, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరిస్తావు. అమ్మ బాబోయ్, నాకెందుకు బాబు, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నా గర్భాన్ని ఇచ్చి నేను బయటికి వెళ్తే నేను నెల తప్పానంటే జనాలు ఏమనుకుంటారు? తప్పుడు తిరిగిది చేసింది అనుకుంటారు కదా. ఆ రిస్క్ నా వల్ల కాదు బాబు, నాకొద్దు బాబు అన్నదనుకో మరియా, యేసు ప్రభు వచ్చేవాడా రాదా? ఆమె గర్భంలోనికి యేసు ప్రభు వచ్చేవాడు కాడు. కానీ మరి ఏముంది? నీ మాట చెప్పున జరుగుగాక. దానికి ఏం కావాలి చెప్పండి అమ్మా? విశ్వాసము. చెప్పండి గట్టిగా అందరూ. దేవుని గురించి తెలుసుకోవాలంటే విధేయతగా వినాలి. తెలుసుకున్న దేవుణ్ణి మన హృదయంలో పొందుకోవాలంటే ఏం కావాలండి? విశ్వాసం కావాలి. ఆయన మనలోకి వస్తాడు, మనతో ఉంటాడు. ఆయన పేరే ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. ఎప్పుడు మనలో ఉంటాడు యేసయ్య తెలుసా? విశ్వాసముతో, ప్రభువా ఎవ్వరేమన్నా, ఊరోళ్ళు నన్ను వెలేసిన, మా కులవోళ్ళు నన్ను వెలేసిన, మా సొంతోళ్ళు కాదన్నా, నిన్ను తెలుసుకున్న తర్వాత వెనక్కి తిరగను ప్రభువా. ఆ తెలుసుకోవడం కూడా ఎలా తెలుసుకోవాలని బైబిల్ చెప్తుంది తెలుసా? యేసు ప్రభుని యెహోవా ఉత్తముడని. అది రుచి చూడడం అంటే ఏంటి? కూరను అలా చూసి చెప్పేస్తాం ఏంటి? రుచి చెప్పలేం కదా. కారం ఎక్కువ ఉందో తక్కువ ఉందో చూసి చెప్పేయచ్చు రంగుని బట్టి. పసుపు ఎక్కువ ఉందో తక్కువ ఉందో రంగుని బట్టి చెప్పేయచ్చు. సాల్ట్ ఎక్కువ ఉందో తక్కువ ఉందో రంగుని బట్టి చెప్పగలమా? సాల్ట్ కానీ రంగు ఉంటుంది ఏంటి? కూర టేస్ట్ ఎలా ఉందనేది రుచి చూస్తేనే 100% మనం చెప్పగలం. అలాగే దేవుణ్ణి కూడా వినడం కాదండి, దేవుని వినడం కాదండి, దేవుని గురించి ప్రసంగాలు వినడం కాదు, బైబిల్ చదవడం కాదండి. మీ జీవితంలో దేవుణ్ణి రుచి చూడండి. దేవుని రుచి చూడండి. ఎలా రుచి చూస్తారో తెలుసా? దేవుణ్ణి ఎలా రుచి చూస్తారంటే, ఒకసారి రాజమండ్రి సెంట్రల్ జైల్లో నన్ను డిసెంబర్ 25వ తారీఖుని సువార్తకు రమ్మన్నారు. క్రిస్మస్ చేస్తున్నాం, వాక్యం చెప్పడానికి రండి అన్నారు. నేను వెళ్ళాను. అక్కడ ఒక ఖైదీ సాక్ష్యం చెప్పాడండి. 6 అడుగులు ఉంటాడు, 6.1 అంత ఉంటాడు, మంచి బలంగా ఉన్నాడు. అతను చెప్పిన సాక్ష్యం, నా పేరు సమేదో సో చెప్పి, మాది నరసరావుపేట, నడి రోడ్డు మీద పట్టపగలు 4 నరికేశాను. పట్టపగలే నరికేశాను 4. ఎందుకో తెలుసా? నేను మా ఊర్లో నేను రాజకీయ నాయకుడిని. ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మా ఎమ్మెల్యేలందరూ కూడా నన్ను రెచ్చగొట్టారు. రేయ్, నువ్వేరా మాకు సింహం లాంటోడు, నువ్వు తప్ప ఎవడరా అసలు, నువ్వు ఇదిరా అంటే నేను నిజంగా రెచ్చిపోయాను. నిజంగా నేను సూపర్ అనుకున్నాను. మాకు అపోజిషన్ టీం వాళ్ళు ఎవరో కొద్దిగా హడావిడి చేస్తే మా మాట ఎదిరిచ్చారని చెప్పేసి రోడ్డు మీదే నరికేశా. నాకేంటి భయం, ఇటువైపు మా ఎమ్మెల్యే ఉన్నాడు, ఇటువైపు మా ఎంపీ ఉన్నాడు, మాకేంటి భయం అనుకున్నాను. ఇతడికి యేసు ప్రభు అంటే పరమ అసహ్యం అట. వాళ్ళ ఊర్లో ఇలాంటి చిన్న చిన్న కూడికలు ఎక్కడన్నా జరిగితే రాళ్ళు వేసి తరిమేసేవాడట సభల్ని. పాస్టర్లు వాళ్ళ ఊరికే రానిచ్చేవాడు కాదట. సో ఇలా జరిగింది. విషయం ఏంటంటే, అతడు మర్డర్ చేయనంత వరకు కూడా అన్నా నువ్వు సూపర్ అన్న అన్నారట అందరూ. ఎప్పుడైతే మర్డర్ చేశారో ఎవడు కూడా ఆడి దగ్గర రాకుండా అందరూ జంపు. పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు తీసుకెళ్తాడంటే మా అన్న వస్తాడు, మా ఎమ్మెల్యే అన్న వస్తాడు, మా ఎంపీ అన్న. ఎవడు రాడే, ఎవడో ఫోన్ చేయడే, ఎవడో రాలేదు. తీసుకెళ్ళిపోయారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు. అక్కడి నుంచి కోర్టులు వేశారు.
కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. జైలుకి వచ్చాడు. జైల్లో లాస్ట్లో వెళ్ళిపోతున్నప్పుడు భార్య పిల్లలు అందరూ ఉన్నారు. రే మన ఎమ్మెల్యే అన్నాడు, మా ఎంపీ అన్నాడండి. ఏటి ఎమ్మెల్యే ఎంపీ, కనీసం గ్లాసు మంచినీళ్ళు ఇచ్చేవాడు అవడలేడు. ఎవడు మన ఇంటికి వస్తే ఆడిని వేసుకెళ్ళిపోతున్నారు పోలీసులు. ఎవడు మన ఇంటికి వస్తే ఆడు వేసుకెళ్ళిపోతున్నప్పుడు మన సొంత రక్త సంబంధాలు కూడా వస్తా. లేదంటే భార్య పిల్లల్ని చూసి ఆడడం స్టార్ట్ చేసాడు. అయ్యో ఎలాగైపోయింది నా బతుకు. ఇతడు జరసాల్లోకి వెళ్ళిన వెంటనే అతడు చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? రాజులా బతికాను, జైల్లో చెప్పకూడదు తింటానా, దీనికన్నా చచ్చిపోవడం బెటర్ అని ఊరేసుకుని చచ్చిపోదామని చెప్పి సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసాడట. అది ఆదివారం వచ్చిందట. అదే నరసరావుపేట ఊరోడే వీళ్ళ ఫ్రెండే, ఆల్రెడీ ఇంతకుముందు తన కూడా జైల్లో ఉన్నాడు. అతను రే ఏం చేస్తున్నావు, రా అలాగే వెళ్దాం. ఎక్కడికి రా అని. అదే వాడు గుడి జరుగుతుంది, గుడికి వెళ్దాం. ఏం గుడి? అదే చర్చి జరుగుతుంది, పాస్టర్ గారు వచ్చారు, వెళ్దాం. చిచ్చి మన కులమేంటిరా, మన కులమేంటి, మనకి దేవుడేంటి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోడు ఏంటి, అసలు నీకు బుద్ధి ఉందా అన్నాడట. ఇదంతా స్టోరీ నేను అక్కడ రాజమండ్రి సరసాలలో అక్కడ డిసెంబర్ 25వ తారీఖున అక్కడ కూర్చొని నేను వింటున్నాను. స్టేజ్ మీద ఎస్పీ అందరు ఉన్నారు పైన. అతడు సాక్ష్యం చెప్తున్నాడు. చిచ్చి మన కులమేటి, వాళ్ళ కులమేటి, ఆ దేవుడి దగ్గర మనం వెళ్ళడం ఏంటిరా అన్నాడట. ఇతను అన్నాడట పక్క నుండి, అబ్బాయి నువ్వు నేను ఒకే కులం కదా, నేను కూడా ఫస్ట్ అలాగే అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మనకు కొంచెం నా మనసుకి చాలా ప్రశాంతత వచ్చిందిరా. నువ్వు చాలా దుఃఖంలో వేదనలో ఉన్నావు కదా, నా మాటిని మన ఇద్దరం ఒకే కులం కదా రా అంటే, సరే అని చెప్పి అతని మాట కాదని నాకు వెళ్తూ, నేను లోపలికి రాను రోయ్, నువ్వు వెళ్ళు, నేను అక్కడ లోపల ఎక్కడో కూర్చుంటాను. చింత చచ్చినా అందరికి, చింత చచ్చినా పులుపు చావదు. అందరూ అసహించుకుని అందరూ ఈయన్ని వెలేసేస్తే ఇంకా వీళ్ళలో ఆ కులపిచ్చి ఆ మతపిచ్చి పోలే. ఇతడు ఏం చేసాడట, అక్కడ జైల్లో ఇంచుమించు 700 మంది ఆ ఆరాధనకు అటెండ్ అవుతారు. ఒకసారి ఆ ఆరాధన కూడా వెళ్ళాను నేను. అందరు కూర్చుంటే లాస్ట్ ఎక్కడో కూర్చున్నాడు చివరన. నేను ఎవరిని అంటానో ఎవరిని నన్ను అంటుంది అన్నట్టుగా. అక్కడ థామస్ ఆచార్య పాస్టర్ గారు గొప్ప దైవ సేవకుడు, ఆయన చక్కగా వాక్యం చెప్తున్నారు. అక్కడ వాక్యం అంతా అయిపోయింది, ప్రసంగం అంతా, ఆరాధన అయిపోయింది, ఎవరికాళ్ళు వచ్చేస్తున్నారు. వీళ్ళ ఫ్రెండ్ కూడా బయటకు వచ్చాడు. వీళ్ళ ఫ్రెండ్ బయటకు వచ్చిన వెంటనే ఆడు చేయి పట్టుకుని, రే నిజం చెప్పరా అన్నాడట. ఏంట్రా? నా గురించి మొత్తం పాస్టర్ గారికి చెప్పేసావు కదా అన్నాడట. నీ గురించి నేను పాస్టర్ గారికి చెప్పడం ఏంట్రా అన్నాడట. మరి అంతా నా గురించే మాట్లాడాడు ఆయన అన్నాడట. అనిపించిందా నీ గురించే మాట్లాడినట్టు? నీ కళ్ళెదురుగుండా మన ఇద్దరం కలిసి వెళ్ళామా, లేకపోతే నీకన్నా ముందు వెళ్ళిపోయాను నేను? కలిసి వెళ్ళా. మరి ఆయనతో నేను నీ గురించి చెప్పడానికి ఎలా అవకాశం దొరుకుతుంది? దట్టు ఇది మొదటి వారం, నువ్వు వచ్చిన కొత్త వారం ఇది. నీ పాస్టర్ గారు కూడా ఈరోజు వచ్చాడు. నీ గురించి నేను ఎలా చెప్తాను రా అంటే, నువ్వేం చెప్పలేదా? ఏమీ చెప్పలేదు. మరి మొత్తం నా గురించే వాక్యం అంతా చెప్పాడు కదరా ఆయన కదా. అలాగే ఉంటుంది, వచ్చే వారం కూడా రా, వచ్చే వారం కూడా అలాగే ఉంటుంది. ఈయన అనుకున్నాడట, నిజమే అంటావా, నా గురించి ఏమీ తెలియకుండా వాక్యంలో ప్రతి మాట నా జీవితం గురించే చెప్పాడేటి అని అనుకుని సూసైడ్ చేసుకుందాం, ఆత్మహత్య చేసుకుందాం అనే ఆలోచన ఒక వారం పోస్ట్ పోన్ చేసాడట. ఈ ఆదివారం ఈయన నాతో వ్యక్తిగతంగా మాట్లాడాడు. వచ్చే ఆదివారం కూడా నాతో మాట్లాడడా చూద్దాం అని చెప్పి ఈసారి నెక్స్ట్ సండేకి ఏం చేసాడట తెలుసా? ఇతను వెళ్ళి ముందుకెళ్ళి ఫ్రంట్ లైన్లో కూర్చున్నాడట. ఈసారి ఏం చెప్తాడో చూద్దాం ఈ పాస్టర్ అని. పాస్టర్ గారు మళ్ళీ వాక్యం బోధించాడట. వాక్యం చెప్తుంటే ప్రతి మాట ఇతని గుండెలను గుచ్చుకుంటూ ఉంటే వాక్యం చెప్పే గంటసేపు ఏడుస్తూనున్నాడట ఇతను. వాక్యంలో ఆ వాక్యం వింటూ ఉన్నాడు, ఏడుస్తున్నాడు. వాక్యం అంతా అయిపోయిన తర్వాత, పాస్టర్ గారండి నా గురించి మీకు ఎవరు చెప్పారని. అసలు ముందు నీ పేరేం పేరు బాబు అన్నాడండి. నాకు ఎప్పుడు చూడలేదు, నీ గురించి ఏమీ తెలియదు. కానీ పోయిన వారం నాతోనే మాట్లాడారు, ఈ వారం నాతోనే మాట్లాడారు ఇటండి అని. బాబు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం అది. బైబిల్ ఒక కులానికో ఒక మతానికి చెందినది కాదు, ప్రతి మానవునితో మాట్లాడేదయ్యా అన్నప్పుడు వెంటనే అతను ఏం చేశాడు తెలుసా? నేను చావనండి, అయితే నేను చావను, చచ్చిపోదాం అనుకున్నాను, నేను చావను.
ఆ యేసు ప్రభుకి నేను ప్రార్థన స్టార్ట్ చేస్తాను నేను కూడా అని చెప్పి మా ఊరిలో క్రైస్తవుడు పాస్టర్ అనేవాడు అడుగు పెడితే వాడిని తరిమేశాను. ఇందులో ఎంత గొప్ప సత్యం ఉంటుందని నాకు తెలియదని చెప్పి రెగ్యులర్గా గుడికి రావడం ప్రారంభించాడు. అతను ఎంతగా ఎదిగాడు తెలుసా? అక్కడే బాప్తీసం పొంది జైల్లోనే ఆ క్రిస్మస్ రోజున అతను చెప్పిన సాక్షిలో మంచి మాటలు 3 మాటలు చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? ఎవడన్నా యేసుక్రీస్తుని నమ్ముకొని రక్షింపబడాలి అంటే 3 ఒకటి జరగాలన్నాడు. ఏంటి? 3 ఒకటి ఏంటో తెలుసా? అది జబ్బన్నా రావాలి, డబ్బన్నా పోవాలి, శిక్ష అన్నా పడాలి. ఏంటండి? జబ్బన్నా రావాలి. జబ్బు పడిపోయి మంచమన్న ఎక్కితేనే కానీ అటు దేవుడి దగ్గర రాడు. లేకపోతే మొత్తం డబ్బు పోయి అడుక్కు తినే స్థితి దిగజారిపోవాలి, అప్పుడన్నా సరే దేవుడి పాదాల దగ్గర రాడు. ఈ 2 పోని జబ్బు రాలేదు, డబ్బు పోలేదు అనుకోండి, నాలాగా శిక్ష పడి చెరసాల్లో ఉన్నప్పుడు అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. నాకు డబ్బు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ఏ జబ్బు లేనప్పుడు యేసు ప్రభు అంటే పరమ అసహ్యంగా అసహించుకున్నాను నేను. ఇప్పుడు తెలుసుకున్న గొప్ప సత్యం ఏంటో తెలుసా? ఈ చెరసాలకు వచ్చిన వెంటనే ఏంట్రా బాబు ఈ చెరసాల బతికేంట్రా అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది ఇది చెరసాల కాదు, నా కొరకైన రక్షణశాల అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటట? ఇది నాకు చెరసాల కాదు. నా జీవితంలో ఈ చెరసాలకు నేను రాకపోయి ఉండుంటే ఎన్నటికీ యేసు ప్రభు నేను తెలుసుకునేవాడిని కాను. బ్రతుకుతే యేసు ప్రభు కొరకు బ్రతుకుతా. త్వరలోనే నా శిక్షాకాలం పూర్తవుతుంది. నేను బయటకు వచ్చిన తర్వాత ఏ ఊర్లో దుర్మార్గంగా జీవించానో అదే ఊర్లో ప్రభుకి సాక్షిగా నేను సేవ చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సాక్ష్యం విని నేను చాలా సంతోషించాను. ఆ సాక్ష్యం విని నేను చాలాసార్లు నా ప్రసంగం ఎన్నోసార్లు ఈ మాట చెప్తూ ఉంటాను. ఎందుకో తెలుసా? యేసు ప్రభుని తెలుసుకోవాలంటే అంత ఈజీ కాదు. ఎందుకు ఈజీ కాదంటున్నా తెలుసా? అది ఏదో పెద్ద పదాలు, అర్థం కాని పదాలు కాదు అక్కడ అర్థం. వినయం విధేయత గల హృదయమే యేసు ప్రభుని అర్థం చేసుకోగలదు. గర్వం అహంకారం గల హృదయం ఎప్పటికీ యేసు ప్రభుని అర్థం చేసుకోలేదు. ఆ వినయం విధేయత గల హృదయం ఎప్పుడు వస్తుంది? డబ్బు పోయినప్పుడు, జబ్బు వచ్చినప్పుడు, శిక్ష పడినప్పుడు, డాక్టర్లు నువ్వు బతకరా అబ్బాయి అన్నప్పుడు, ప్రభువా నువ్వు తప్ప ఆధారం లేదని అప్పుడు వస్తుంది. మనం తెలుసుకుందాం యేసు ప్రభుని, మనపూర్వకంగా తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత గమనించండి, చాలామంది ఏంటి చేస్తారు తెలుసా? మరి ముఖ్యంగా మన భారతదేశంలో హృదయపూర్వకంగా తెలుసుకుంటారు. ఆ యేసు ప్రభుని ఎలా వాడుకుంటారంటే అవకాశవాదులుగా, అవసరం వచ్చినప్పుడే మళ్ళీ యేసు ప్రభు కనబడతాడు. ఆపద వచ్చినప్పుడే మరలా ప్రభు దగ్గరికి వస్తారు, మరలా ప్రభు దగ్గర రారు. మరలా ఒకసారి నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన డెంటల్ డాక్టర్ తెలుసా? డెంటల్ డాక్టర్ అంటే పళ్ళ డాక్టర్. ఆయన పేరు రామిరెడ్డి అని. ఈయన కూడా నర్సరావుపేట. ఈయన కూడా చాలా, వీళ్ళ కుటుంబాలు కూడా బాంబులు తయారు చేస్తారు, ఫ్యాక్షనిస్టులు. నర్సరావుపేట, రొంపుచెర్ల అంటే అక్కడ ఎక్కువ బాగా గొడవలు. మా అన్నయ్య క్లాస్మేట్. మేమిద్దరం చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే ఉన్నాడు. చాలా మంచి ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో యేసు ప్రభు గురించి తెలుసు, యేసు ప్రభువే దేవుడు అని తెలుసు. కానీ మేము రెడ్లు అంత తొందరగా రావు అన్నట్టుగా ప్రభు దగ్గర మాత్రం సంపూర్ణంగా బాప్తీసం పొందాడు. దగ్గర రాడు. ఒకసారి ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి ఫోన్లోనే వణికేస్తున్నాడు. ఏంటయ్యా చెప్పవయ్యా బాబు, ముందు ఏంటంటే అయ్యో నా గురించి ప్రార్థన చేయవా అంటున్నాడు. ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పాను. అతడు పళ్ళు తీసి వేరే పళ్ళు పెట్టి అక్కడ కుట్టాలి లోపల. పళ్ళుకి ఏదన్నా చేసేటప్పుడు ఏ చిన్న సర్జరీ చేసినా బ్లడ్ టెస్ట్ చేయకుండా ఎవరికి చేయడట. మరి ముఖ్యంగా ఆ బ్లడ్ టెస్ట్లో చేసేది ఏంటి అంటే HIV ఎయిడ్స్ ఉన్నదా లేదా అని చెక్ చేసి అప్పుడే చేస్తారు ఏదైనా చిన్న సర్జరీ అయినా. ఒక అతను వచ్చాడట, తెలిసినోడే, చేసే అన్నాడట. మరి బ్లడ్ టెస్ట్ చేయాలంటే చేద్ది కానీ తర్వాత అన్న చేద్ది కానీ ఇప్పుడేమన్నా చేసే అన్నాడట. సరే అని చెప్పేసి బ్లడ్ శాంపిల్ తీసుకుని టెస్ట్కి పంపించి
ఈ లోపల చేసేస్తున్నాడులే. చేసాడట. చేసేటప్పుడు ఆ సూచర్స్ వేసేటప్పుడు ఆ సూది ఈయన చేతికి గుచ్చుకుందట. గ్లవ్ వేసుకున్నా సరే సూది లోపలికి వెళ్ళిపోద్ది కదా. అయ్యో గుచ్చుకుంది కదా అని ఇలా తీసాడట. అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత బ్లడ్ టెస్ట్ వచ్చిందట. HIV పాజిటివ్ అని వచ్చిందట. ఎవరికైతే ఈ సూచర్స్ చేస్తున్నాడో అతనికి HIV అంతేనండి. భయం వేస్తుంది కదండి. మరి వణికే, ఫోన్లో వణికే. నేను అప్పటికే బైబిల్ ఇచ్చాను, ప్రార్థన చేసుకోమని చెప్పాను. అప్పుడప్పుడు బైబిల్ చదువుతాడు, ఇంకా రక్షణలోకి రాడు. ఏ అంటే కులం, మా ఊళ్ళు, ఇటువంటి చాలామంది. అందే అంటున్నాను, ప్రభువుని తెలుసుకుని కూడా ప్రభువుని పొందుకోవడానికి ఏం కావాలండి? విశ్వాసం కావాలి. వెంటనే ఏమన్నాడు తెలుసా? నా దగ్గరికి వచ్చి నా ఫోన్లో ప్రార్థన చేయవా? ప్రార్థన చేశాను అంటాడు. నీకు ప్రార్థన చేయమని నేను అడగకముందు నేను ఏం చేశాను తెలుసా? ఏం చేసావు? ఈ 51వ కీర్తన 50 సార్లు చదివి నీకు ఫోన్ చేశాను అంటున్నాడు. ఏ కీర్తన? 51వ కీర్తన స్పెషాలిటీ ఏంటో తెలుసా? దావీదు పాపం చేసిన తర్వాత నాతాను ఫుల్గా గద్దించిన తర్వాత మారు మనసుతో బాబోయ్ ప్రభు నెత్తి బాదుకొని చేసిన ప్రార్థన 51వ కీర్తన. ఈ 51వ కీర్తనట 50 సార్లు చదివి ప్రార్థన చేసి అప్పుడు నన్ను ప్రార్థన చేయమని అడిగాడు. చేశాను. దేవుని దేవల్ల అతనికి ఏ విధమైన అపాయం జరగలే. అలాగా మళ్ళీ కొన్ని రోజులు బాప్తిజం ఎప్పుడు తీసుకుందాం, అలాగే చాలా టైం ఉందని. ఆపద వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వస్తారో, ఆపద తీరిపోయిన తర్వాత రారు. ఏం కావాలి? దానికి ఏం కావాలి చెప్పండి? విశ్వాసం కావాలి. మరియా ఏమందే? నీ మాట చెప్పునా జరుగుగాక. ప్రజలు నిన్ను దూషిస్తారమ్మా, పెళ్ళి అవ్వకుండానే గర్భం ధరి, పర్వాలేదు, లోకరక్షకుడైన యేసు ప్రభు కొరకు ఆ మాత్రం నేను భరిస్తా. ఒకవేళ నేను కొట్టి చంపినా చంపేయచ్చమ్మా, నన్ను చంపేస్తే రక్షకుడు ఎలా వస్తాడు? ఏమండి? దేవదూత వచ్చి మరియమ్మతో రహస్యంగా మాట్లాడింది. ఈ మాట బయటకు వచ్చిన తర్వాత మరియమ్మ, ఏటమ్మా నీకు గర్భం ధరించావంటే, అమ్మాయి మాట్లాడకూడదు, పిల్లలు మాట్లాడకూడదు. ఓకే, మరియమ్మ గర్భం ధరించిన తర్వాత బయటకు వెళ్ళింది అనుకోండి. పెళ్ళి అవ్వకుండానే గర్భం ధరించేవేయటమ్మంటే దేవదూత చెప్పాడంటే ఏమంటారండి మరియమ్మని? అబ్బా దేవదూత చెప్పాడా అని చెప్పి మరియమ్మని హేళన చేస్తారా చేయరా? చేస్తారు. ఎవరు నమ్ముతారు? అవన్నిటికీ ఆమె సహించింది.